మొన్నటి వరకు సంపత్ నాయక్ కూడా బయటికి వచ్చి తిరిగిండు, బాధితుల పక్షాన్ని మాట్లాడిండు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఆ జెండా కూలీ నాయకులతోనే ఆ నాయకుల విషయాలు నేను పట్టించుకోను. ఉమ్, వాళ్ళు ఏందంటే కేవలం ఆంధ్రాలో ఉన్న జనసేన పార్టీ నాయకులు మంగ్లీ మీద ఒక కక్షతోటి ఉమ్, విపరీతంగా వాళ్ళ సైన్యం టీం మొత్తం పనిచేసిందండి. మామూలుగా కాదు, సోషల్ మీడియాలో మామూలుగా పనిచేయలేదు. వాళ్ళు మంగ్లీని ఎట్లా బ్లేమ్ చేయాలనుకున్నారో ఆ విధంగా వాడుకొని ఆ విధంగా బ్లేమ్ చేసి కామెంట్ రూపంలో కానీ, ట్రోల్ చేయడంలో కానీ, యూట్యూబ్లో కానీ, రకరకాలుగా ఇట్లా ఇంటర్వ్యూ ద్వారా కానీ, మీడియా ముందు ద్వారా కానీ, అందులో భాగంగా ఇప్పుడు మీరు అన్న పేరు ఆ ఒక జెండా కూలీ ఉమ్, ఆయన కూలిస్తేనే జెండా మూసుకొని జిందాబాద్ అంటాడు ఆయన. ఉమ్, ఆయన మాట కూడా మా జాతి వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన కూడా చాలా మంది మందలించారు. ఏంద్రైనా ఆయన నువ్వు అనవసరంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మన జాతి బిడ్డనే కదా. ఇప్పుడు పక్కోళ్ళు అంటారు మీ జాతిలో మీరే ఏంది ఇది రాద్ధాంతం అని. ఆధారాలు ఉంటే ఆ అమ్మాయిని శిక్షిస్తుంది కదా, చట్టం ఉంది కదా, న్యాయం ఉంది కదా, నువ్వెందుకు ఇడిచిపడుతున్నావు అంటే ఆయన నేను జనసేన పార్టీ జెండా కూలీని అంటాడు ఆయన. ఉమ్, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు జెండా కూలీ అంటే మనం ఏం చేయలేం. కూలీ తీసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళే కదా 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి అంటే పెద్ద బస్సు ఏసీ బస్సు దాదాపు ఒక 30 మంది 40 మంది మన మీడియా సోదరులు అందరినీ తీసుకుపోయి తండలో తీసుకుపోయి పాపం అందరినీ మా ఆడవాళ్ళు అందరు అక్కలతోటి అమ్మలతోటి మోతిలాల్ని తిడితే డబ్బులు వస్తాయి, మంగ్లీ పేరు చెప్తే డబ్బులు వస్తాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టిరు. ఉమ్, సరే డబ్బులు వస్తాయి, అట్లా వీళ్ళేమైనా ఎవరికైనా ఒకరికైనా ఇప్పించిరా? నేను ఇప్పించిన 4-5 ఇప్పించినా ఇంకా 25 మంది మా వాళ్ళే ఉన్నారు. మిగతాది వాళ్ళని కూడా నేను ఇప్పిస్తాను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. ఎట్లా ఇప్పిస్తానంటే కూడా వాళ్ళకి చెప్పిన నేను మధు లోపల ఉండు బయటకు వచ్చినాక ఎట్లా మనం తీసుకోవాలా ఆ విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే ఏజెంట్లు కూడా కొంత తప్పు ఉంది. ఏజెంట్ల దగ్గర కూడా కొంతమంది దగ్గర, మీ అందరి దగ్గర కాదు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఏజెంట్లు కూడా ఇవ్వచ్చు. కానీ వీళ్ళు అనవసరంగా జాతిని బదనం చేసిరు. పాపం ఆ ఊరు వాళ్ళు అందరినీ బదనం చేసిరు. అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని శిక్షించాలి. చాలామంది అది సింపతి చూపించారు. ఎవరు చేయడం వల్ల? ఈ జెండా కూలి నాయకుడు చేయడం వల్ల. తప్పు కదా అట్లా. ఏదో మనం ఫేమ్ అవుతున్నాం, మనం ఏదో మన నాయకుడు మనకు గొప్పగా చెప్పుకోవాలని. ఇప్పుడు సరే ఆంధ్రలో మీరు ఆ జనసేన పార్టీ టీం మొత్తం ఇంత హార్డ్ వర్క్ చేస్తుందని మా జాతిలో ఉన్న మేధావి వర్గం కానీ, నాయకులు కానీ, నాతో సహా మేము అనుకోలేదండి. తర్వాత తెలిసింది వీళ్ళు అంతగానో హార్డ్ వర్క్ చేస్తారు. అమ్మో భయపడ్డాం. తర్వాత ధైర్యం వచ్చింది వీళ్ళతో ఎట్లా జాగ్రత్త ఉండాలనేది. వాళ్ళంతా వాళ్ళ సోషల్ మీడియా ఎట్లా అంటే అట్లా కామెంట్ రూపంలో కానీ మంగ్లీని, మా గిరిజన జాతిని అసలు ఎంత అంటే అంత డ్యామేజ్ చేసిరు. మీరు అన్నారు ఇంతకు ముందు ఏమని, ఆదివాసులకు మీకు ఏమైనా మధ్యలో ఏమైనా గొడవ అంటే ఇట్లాంటివి జరిగితే మళ్ళీ గొడవ రాదా? ఇప్పుడు ఏదో ఒక తండని భూతద్దంలో చూపించి రేపు లంబాడి జాతి మొత్తం కోట్లలో ఉంది, 100 కోట్లు ఉన్నాయి ఒక్కొక్కరికి అంటే రాదా గొడవలు? మీకెందుకు రిజర్వేషన్ అంటారు. అంతే కదా అండి. మరి వీడు చేసిన మా ఎస్టీ నాయకుడే కదా, లంబాడి నాయకుడే కదా. మరి లంబాడి నాయకుడుగా చేసిండా లేకుంటే జెండా కూలీగా చేసిండా అనేది అందరికీ అర్థమైంది. వాళ్ళంతగానో డ్యామేజ్ చేసిరు. ఎందుకంటే అప్పట్లో మంగ్లీ వాళ్ళ ప్రచారంలో జనసేనకు టీడీపీకి ఏదో పాట పాడలే, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పాపం పాడిందంట. ఒక కళాకారుగా పాడింది, ప్రచారం చేసిందని. ఇప్పుడు ఒక కళాకారులుగా టీంని వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రచారంలో భాగంగా తిరుగుతారు, పాడతారు, వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడతారు ఎవరైనా కానీ. మన తెలంగాణలో అంతే. కానీ ఆంధ్రాలో అట్ట చేసిందని జన సైనికులు ఒక సైన్యంతో బలంతో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.